ఈరోజు జరిగిన ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. నాకైతే వింటేజ్ రోహిత్ శర్మ చూసినట్టు అనిపించింది. ఇంతవరకు వన్డేల్లో సెకండ్ హైయెస్ట్ బ్యాట్స్‌మెన్. హైయెస్ట్ సిక్స్‌లు కొట్టిన సెకండ్ హైయెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు ఈరోజు. సచిన్ని, ధోనీని అందరిని దాటి సెకండ్ పొజిషన్లో నిలిచాడు. కానీ నాకైతే వన్డేల్లో మటుకు రోహిత్ శర్మ మించి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు భయ్య. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం అన్ని టీమ్స్కి భయమే. లాస్ట్ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఎలా ఆడాడో మనందరికీ తెలుసు. ఇదే ఫామ్ని ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది వస్తే ఇండియా ఈజీగా గెలుస్తుంది. అదే ఈరోజు కూడా జరిగింది. ఇంగ్లాండ్ 300 కొట్టారు. రోహిత్ శర్మ సెంచరీ చేయటంలో ఈరోజు ఈజీగా గెలిచేసాం మనం. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈరోజు మంచిగానే ఆడాడు. కానీ నాకైతే శుభ్మన్ గిల్ అనే బ్యాట్స్మెన్ ఇండియా పిచ్చుల మీదే ఆడతాడు. విదేశీ పిచ్చుల మీద శుభ్మన్ గిల్ నేనైతే ఆడటం చూడలేదు భయ. కానీ నా బాధ ఏంటంటే రోహిత్ శర్మ బాగానే ఆడాడు ఈరోజు. కానీ టీంలో రిషబ్ పంత్ లేకపోవటం, రిషబ్ పంత్కి చోటు లేకపోవటం చాలా బాధేసింది. నాకేమనిపిస్తుందంటే లాస్ట్ ఓడి స్క్వాడ్ ఏదైతే ఉందో సేమ్ దించారు భయ్య. ఏదో బౌలర్స్ని ఏదో మార్చారు అంతేగాని ఫస్ట్ నుంచి 7th బ్యాట్స్మెన్ జడేజా దాకా అది బ్యాట్స్మెన్లు. ఏమో చూడాలి ఏం జరుగుతుందో ఛాంపియన్స్ ట్రోఫీలో. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లు చేయండి.